హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ కథల సంపుటి. ఫ్రెండ్స్, ఒక చిన్న గ్యాప్ తర్వాత ఒక మంచి నవలతో మీ ముందుకు వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందండి. మంచి నవల అని అన్నాను ఎందుకంటే పుప్పాల సూర్యకుమారి గారి నవలలు చాలా బాగుంటాయని విన్నానండి. ఇంకొక విషయం, ఈ నవల చదువుతూ మీతో పాటు నేను కూడా వింటున్నాను. బాగుంటుందనే ప్రారంభిస్తున్నాను. మీ అందరికీ కూడా నచ్చుతుందనే ఆశిస్తున్నాను. మరిన్ని మంచి నవలలు వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నవలలు విన్నాక మీకు కలిగిన భావాన్ని కామెంట్స్ రూపంలో నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఆసక్తి ఉన్న మీ స్నేహితులకు, బంధువర్గానికి మన ఛానల్ని షేర్ చేసి వారి చేత కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయిస్తారని కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సంపుటి ఛానల్. ఇక నవలలోకి వెళ్ళిపోదామా? మరి చదువుతున్నది శాంతినారాయణ. ఉదయిస్తున్న ఆ బాలభానుని బింబం తూర్పు దిక్కునే స్త్రీ నుదుట దిద్దబడిన సింధూరపు రేఖ వలె ప్రకాశిస్తుంది. ఆ భానుని లేత కిరణాలు బాల్కనీ అంతా పరుచుకుని వింత వింత సోయగాల్ని ఒలికిస్తున్నాయి. రవీంద్ర బాల్కనీలోని సోఫాలో కూర్చుని అత్యంత ఆహ్లాదాన్ని కలిగిస్తున్న ఆ ఉదయబాలుని రాగరంజితమైన తేజస్సును ఆసక్తిగా వీక్షిస్తున్నాడు. ఆ రోజు రవీంద్ర ముద్దుల మనవరాలు లల్లి పుట్టినరోజు. అందుకోసం ఆయన ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకుని మనవరాలి రాక కోసం నిరీక్షిస్తూ పదే పదే వాల్ క్లాక్ వైపు చూస్తున్నారు. ఉన్నట్టుండి ఆయన దృష్టి ఇంటి ముందు గార్డెన్ వైపు వెళ్ళింది. శ్వేతవర్ణంలో విరాజిల్లుతున్న పారిజాతాలు ముగ్ధ సుందరాంగిన వలె విరబూసున్నాయి. విరిసి విరియని రంగురంగుల గులాబీ బాలలు, అప్పుడే విచ్చుకున్న మరులొలికే మందారాలు, మంచుచే తడిసిన స్నిగ్ధ నందివర్ధనాలు ప్రభాత స్వాగతాలు తెలుపుతుంటే ఆ పువ్వుల పుప్పడిలోని తేనీయలను ఆస్వాదించడానికి గుంపులు గుంపులుగా సయ్యాటలాడుతున్న గండు తుమ్మెదలు. రవిచంద్ర మనసుకు ఆ దృశ్యం అమితమైన ఆనందాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తుంది. పారిజాత పుష్ప పరిమళం అతడి నాసికాపుటలను మృదువుగా సోకింది. అంతే, ఒక్క క్షణం అతడి మనసు గత స్మృతి మధుర వీచిక చుట్టుముట్టింది. ప్రతి ఉదయం సంధ్యలోనూ తన అనురాగ రాశి, తన ప్రియ సతి లలిత చేతిలో పూల సజ్జతో ఈ పూదోటలో ఓ వనకన్యలా నడయాడేది. ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, నూనెలేత రెమ్మనై, కృష్ణశాస్త్రి గారి గీతమాలికై పరిమళించేది. తన లలిత క్రింద పడిన పారిజాతాలు ఏరుతుంటే తానే ఒక పారిజాత పుష్పమై వికసించేది. ఆహ్లాదభరితమైన ఆ దృశ్యాన్ని అతడు ఎన్ని యుగాలైనా, ఎన్ని జన్మలెత్తినా మరువలేడు. భార్య పోయి 2 దశాబ్దాలైనప్పటికీ భార్య తాలూకా అనుభూతి, పరిమళాలు అతన్ని ఎన్నటికీ విడిపోలేవు. భార్యతో పంచుకున్న ఆ మధుర స్మృతులు రోజులో ఒక 10 సార్లైనా అతడి హృదయాన్ని స్పృశించక మానవు. మనసా వాచ కర్మణ భార్యే తన సర్వస్వంగా, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఆయన. అటువంటి ఉత్తముడు భార్యను ఎన్ని యుగాలైనా మరువలేడు. ఆమెతో పంచుకున్న మధుర స్మృతులకు దూరం కాలేడు. మరి శ్రీకాంత్ తన 6 ఏళ్ల కూతురు లల్లి చేపట్టుకుని మేడ మీదకొచ్చాడు. కూతురు వేసే ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం చెప్తూ తండ్రి సమీపానికి వచ్చి నిలబడ్డాడు. లల్లి రవిచంద్ర కాళ్లకు ఆరాటంగా చుట్టేస్తూ గుడ్ మార్నింగ్ తాతయ్య అంది ఆనందంగా. ఆ చిన్నారి పిలుపుతో ఉలిక్కిపడి రవిచంద్ర వాస్తవంలోకి వచ్చాడు. తేరుకుంటూ హాయ్ నా లల్లి తల్లి, రారా, నీకోసమే వెయిట్ చేస్తున్నాను రా, ఇంత లేట్ చేసావేంరా నవ్వుతూ ప్రశ్నించి ఆత్రంగా ఎత్తుకున్నాడు. గ్రాండ్పా, మమ్మీ ఒక పట్టాన తెమిరిస్తేనా 2 గంటల నుండి నన్ను మేకప్ చేస్తూనే ఉంది అన్నది పెద్ద ఆరిందల పెద్ద పెద్ద కళ్ళను చక్రాలా తిప్పుతూ. అప్పుడు చూశాడు మనవరాలి అలంకరణ వైపు. రాణి కలర్ బార్డర్తో ఆనంద్ కలర్ పట్టు పరికిణి, అదే కలర్ బ్లౌజ్, చెవులకు అమెరికన్ డైమండ్స్ ఇయర్ రింగ్స్, మెడలో గోల్డ్ చైన్, చేతికి గాజులు, ముద్దబంతిలా ముద్దుకే ముద్దొచ్చేలా మెరిసిపోతుంది ఆ చిన్నారి. విభ్రాంతిగా చూస్తూ లలిత కూడా చిన్నప్పుడు ఇలానే ఉండేదేమో. లలిత, నువ్వు బ్రతుకుంటే ఈ అపరంజి బొమ్మను చూసి ఎంత మురిసిపోయేదానివో కదా. అతడి మనసు బాధగా మూలిగింది. గ్రాండ్పా, ఏమిటి అదోలా అయిపోయారు అంది లల్లి తాతగారిని కుదుపుతూ. రవీంద్ర తేరుకుని టీపాయ్ మీదున్న
క్యాడ్బరీ చాక్లెట్ అందుకుని లల్లి నోటికి అందిస్తూ, హ్యాపీ బర్త్డే టు యూ తల్లి మందహాసంగా అన్నారు. లల్లి చాక్లెట్ గబగబా నములుతూ, గ్రాండ్పా, ఈరోజు మీరు నాకు రోజు ఇచ్చే గిఫ్ట్ ఇవ్వలేదు అంది. ఓ అదా, మర్చిపోయానురా తల్లి అంటూ ఆ చిన్నారి లేత చెక్కిళ్లపైన నుదుటి మీద గబగబా ముద్దులిచ్చి, నీకు ఈరోజు మంచి గిఫ్ట్ ఇస్తానురా అంటూ బెడ్రూమ్లోకి వెంటబెట్టుకు వెళ్ళారు. బీరువా ఓపెన్ చేసి నెక్లెస్ పెట్టె తెరిచి అందులోని కెంపుల హారం తీసి మనవరాలి మెడలో అలంకరించారు. మురిపంగా చూస్తూ, ఈ హారం ఎంత అందంగా ఉందిరా నీకు, నా 2 కళ్ళు చాలవు నా చిన్నారి అందాన్ని చూడ్డానికి ప్రేమగా ముద్దు పెట్టుకున్నారు. అతడి మనసును మరలా ఓ స్మృతి వీచిక సరాగాతం వైపు తీసుకెళ్ళింది. అతడి మనసు ఆ రోజు పదే పదే గతం వైపు మళ్ళడానికి కారణం తన భార్య లలిత పుట్టినరోజు కూడా ఇదే రోజు కావడం. లలిత ప్రతి పుట్టినరోజు పండుగకు తానేదో ఒక కానుక ఇచ్చేవాడు. తలంటి పోసుకున్న పొడవాటి జుట్టుతో నిండుగా పువ్వులు పెట్టుకుని, కొత్త చీర కట్టుకుని, హరివిల్లు లాంటి కనుబొమ్మల నడుమ గుండ్రటి సింధూరం దిద్దేది. మీననేత్రాల్లాంటి కనులకు నిండుగా కాటుకు దిద్ది ఎంత అందంగా మెరిసిపోతుంది. రతీదేవిని అతిశయింపజేసే అందం తనది. భక్తిగా వినయంగా తన పాదాలను స్పృశించేది. లల్లి, నీ స్థానం అక్కడ కాదు ఇక్కడ అంటూ అనురాగంతో అక్కున చేర్చుకునేవాడు. ఆ సంవత్సరం లలిత పుట్టినరోజు కానుకగా ఈ కెంపుల హారం కొన్నాడు తాను. ఈ హారం ఆమె మెడలో అలంకరిస్తూ, లలిత, ఈ హారంలో ఎంత అందంగా ఉన్నావో తెలుసా? మైమరుపుగా ఆమె కళ్ళల్లోకి చూసేవాడు. బిడియపడుతూ తన ఎదలో ముఖం దాచుకునేది. తండ్రి మానసిక స్థితిని గ్రహించిన శ్రీకాంత్, డాడీ అనునయంగా అంటూ భుజం మీద చేయి చాశాడు. తెప్పరెల్లి, శ్రీ, ఏమిటి నాన్న ఆలోచనలు పక్కన నెట్టి అడిగాడు. డాడీ, మరి మీరు ఈరోజు ఎందుకలా ఉన్నారు నాకు తెలుసు. మమ్మీ పుట్టినరోజు కూడా ఇదే రోజు కదూ? మమ్మీ గుర్తుకొస్తుంది అవునా? బొంగురుపోయిన గొంతుతో అడిగాడు. కళ్ళు తడిదేరాయి. రవిచంద్ర కళ్ళ నిండా 2 కన్నీటి బొట్లు టపటపా రాలి కింద జారాయి. రోజులో అలా ఎన్ని కన్నీటి బిందువులను క్రిందకు జారిపోతుంటాయో, భూమాత పెదాలను అభిషేకిస్తున్నాయో లెక్కింపుకి సాధ్యం కాదు. రవిచంద్ర తనను తాను సర్దుకుని కొడుకు చెయ్యి అందుకుని ఓదార్పుగా నిమిరాడు. డాడీ, ఇప్పుడు అంత ఖరీదైన హారం చిన్న వయసులో తనకెందుకు అన్నాడు శ్రీకాంత్. ఈ హారం మీ మమ్మీది. మన చిట్టి తల్లి మెడకి ఎంత అందంగా ఉందో చూడు. మీ మమ్మీ కానీ జీవించి ఉంటే నా చిన్నారి తల్లిని చూసి ఎంత సంతోషించేదో కదా. ఎటో చూస్తూ బాధను దిగమింగుకుంటూ అన్నాడు. డాడీ, గ్రాండ్పా ఈరోజు ఎందుకలా ఉన్నారు? తండ్రిని కుదిపేస్తూ ప్రశ్నించింది లల్లి. తాతగారి మనోవేదన ఆ చిన్నారి హృదయాన్ని కదిల్చివేసింది. ఈరోజు నానమ్మ పుట్టినరోజమ్మా, అందుకని తాతగారికి నానమ్మ గుర్తుకొచ్చి అదోలా ఉన్నారు వివరించాడు శ్రీకాంత్. డాడీ, పాపం నిన్ను చూస్తుంటే జాలేస్తుంది అంది లల్లి తండ్రి వైపు జాలిగా చూస్తూ. శ్రీకాంత్ కూతురి వైపు విస్మయంగా చూసి, ఏరా ఎందుకని గారాభంగా అడిగాడు. మరీ పాపం నీకు అమ్మలేదుగా విచారంగా ముఖం పెట్టన్నది. ఆ చిన్నారి మాటలకు విస్తుపోతూ, లేదమ్మా, నాకు అమ్మ ఉన్నది అన్నాడు. డాడీ, మరి మీ అమ్మ ఏది, ఎక్కడుంది చూపించు ప్రశ్నించింది. నువ్వేరా మా అమ్మవు. మా అందరి జీవితాలను చీకటి చేసి వెళ్ళిపోయిన మా అమ్మ మళ్ళీ నీ రూపంలో పుట్టి తిరిగి మా జీవితాలకు వెలుగును ప్రసాదిస్తోంది. నిజంగా నువ్వు మా అమ్మవేరా. కూతుర్ని ప్రేమగా గుండెలకు హత్తుకున్నాడు. గొంతు గాద్గదమైంది. గుండె ఆవేదనతో బరువెక్కింది. కళ్ళు వర్షించసాగాయి. ఒక్క క్షణం తల్లి రూపం కళ్ళ ముందు లీలగా కదలాడింది. తనంటే ప్రాణం ఇచ్చేది. ఎంత గారాభంగా పెంచింది. శ్రీకాంత్ తండ్రి చూడకుండా గబగబా కర్చీఫ్తో కళ్ళు ఒత్తుకుని కూతుర్ని వెంటబెట్టుకుని భారంగా కిందకి వెళ్ళిపోయాడు. తాను బాధపడితే తండ్రి మరింత ఆవేదన చెందుతాడన్న ఉద్దేశంతో తండ్రి చేయి పట్టుకుని అలా నడిచి వెళ్తున్న లల్లీనే చూస్తూ నవ్వుకున్నాడు రవిచంద్ర. అచ్చు లలిత రూపాన్ని పుణికిపుచ్చుకుని పుట్టిన ఆ చిన్నారి అంటే అతడికి ప్రాణం. అచ్చు అదే నడక, అదే చిరునవ్వు, అదే మాట తీరు. తన లలిత మళ్ళీ ఈ చిన్నారి రూపంలో పుట్టిందేమో అన్న భ్రమకు అప్పుడప్పుడు లోనవుతుంటాడు. లలిత ఎడబాటుతో చీకటైపోయిన తన జీవితాన్ని ఆ దేవుడు చిరుదివ్వనిచ్చి తనకు వెలుగును ప్రసాదించాడు. అలా ఒంటరిగా కూర్చున్న రవిచంద్రకు మళ్ళీ భార్య తాలూకా జ్ఞాపకాలు వెన్నంట సాగాయి. లలిత,
నీ జ్ఞాపకాలు మాత్రమే మిగిల్చి అవి నెమర వేసుకుంటూ బ్రతకమని శాసించి వెళ్ళిపోయావా అంటూ మనసు ఆక్రందించింది. రవిచంద్ర మనసు రైలు బండిలా గతం వైపు పరుగులు తీసింది. మహేంద్రుని ముంగిట్లో ముచ్చట్లాడేందుకేమో ఆ ఉదయ సంధ్య కన్య కింజాయ వర్ణంతో తూర్పు దిశ ప్రభవించి శతసహస్ర అందాలలో విరజలుతోంది. రవిచంద్ర బాల్కనీలో నిలబడి రెప్ప వేయటం మరిచి ఆ ఉదయం సంధ్యను అదే పనిగా చూస్తున్నాడు. అతడు అక్కడ నిలబడింది కేవలం సంధ్యను తిలకించేందుకే కాదు. ప్రతి ప్రభాత సంధ్యలోనూ తన భార్య లలిత ఇంటి ముందు గార్డెన్లో పూల సజ్జతో ప్రత్యక్షమవుతూ ఉంటుంది. సరిగ్గా రోజులానే ఆ రోజు కూడా లలిత పూల సజ్జతో ప్రత్యక్షమైంది. నాజూకుగా పువ్వులు ధరించి సజ్జలో విడదీస్తున్న ఆమె దేవలోకం నుండి అప్సరస వచ్చి తన ఇంటి ముంగిట పువ్వులు కోస్తున్నదా అనే భ్రమ కలిగిస్తోంది అతనికి. ఉదయం లేవగానే బాల్కనీలోకి వచ్చి అచ్చటి నుండే ప్రతిరోజు భార్య ముఖాన్ని చూడటం అతడికి అలవాటు. అతడికి అది దినచర్యలో మొదటి చర్య. రవిచంద్ర పిట్టగోడ కానుకొని భార్యకు సంకేతాలు పంపిస్తున్నట్లు నోటితో విజిల్ వేశాడు. అన్యమనస్కంగా పువ్వులు కోసి సజ్జలో నింపుతున్న లలిత ఉలిక్కిపాటుతో పైకి చూసింది. రవిచంద్ర కొంటెగా నవ్వుతూ కన్ను గీటాడు. ఏం చేస్తున్నారక్కడ? మందహాసంగా అడిగింది. సంధ్యను చూస్తున్నాను గడుసుగా అన్నాడు. లలిత కంగారుగా ఆ ప్రదేశం అంతా కలయి చూసి ఇక్కడ ఎవరు లేరే అంది. నీకు కనిపించదు అంతే, నాకే కనిపిస్తుంది చిలిపిగా అన్నాడు. ఇంతకీ ఎవరావిడ? ఉక్రోషంగా అడిగింది. నా ప్రియ సఖి మరింత చమత్కారంగా అన్నాడు. మీ ప్రియ సఖ? రోషంగా అడిగింది. అంతేకాదు నా జీవన సంధ్య అన్నాడు టీజింగ్గా నవ్వుతూ. మీ జీవన సంధ్య? ఉడుక్కుంటూ అడిగింది. అవును, ప్రతిరోజు ఇదే సమయంలో ఆ తూర్పు సంధ్యతో పోటీ పడుతూ నా ప్రేమ ఉద్యానవనంలో నా ప్రియ సంధ్య సంతరిస్తూ పువ్వులు కోస్తూ ప్రత్యక్షమవుతుంటుంది అంటూ ఇంకా ఏదేదో వర్ణించబోయాడు. లలితకు విషయం అర్థమైపోయింది. కళ్ళు సిగ్గుతో బరువెక్కాయి, చెక్కిళ్ళు కెంపులయ్యాయి. ఆపండి మహేంద్ర, మీ జీవన సంధ్యను నేనేగా లలితంగా అడిగింది. దేవిగారికి విషయం అర్థమైందిగా, ఓసారి బెడ్రూమ్లోకి రావచ్చుగా, ఓ మంచి గిఫ్ట్ ఇస్తాను కొంటెగా సైగ చేశాడు. సరిగ్గా అప్పుడు రవిచంద్ర తల్లి పార్వతమ్మ గారు, లలిత ఇంకా పువ్వులు కోయడం అవలేదా అంటూ పెరట్లోకి వచ్చింది. అయిపోయింది అత్తయ్య, వచ్చేస్తున్నాను కంగారుగా అంటూ పువ్వులు కోయడంలో నిమగ్నమైంది. ఏయ్ నిన్నే, ఓసారి రారాదు అన్నాడు చిన్నపిల్లాళ్ళ గారాభంగా ముఖం పెట్టి. అమ్మో అత్తయ్య అదిగో అంటూ కుళాయి దగ్గర నిలబడి ఉన్న పార్వతమ్మను చూపించింది. రవిచంద్ర అటు చూశాడు. మంచినీళ్ల కుళాయి దగ్గర తన తల్లి ఎదురింటి మీనాక్షమ్మ ఏదో మాట్లాడుకోవడం చూశాడు. అక్కడి నుండి తన బెడ్రూమ్కి వెళ్ళిపోయాడు. ఎదురింటి మీనాక్షమ్మ గారు ప్రతిరోజు పార్వతమ్మ ఇంటికి మంచినీళ్ల కోసం వస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరు రోజు కుళాయి వద్ద నిలబడి ఇంట్లో విషయాలు, వీధిలో వాళ్ళ విషయాలు చర్చించుకుంటూ ఉంటారు. మీనాక్షమ్మ గారు చంకలో బిందేసుకుని 2 సంవత్సరాల పిల్లాన్ని వెంటబెట్టుకొచ్చింది. పార్వతమ్మ గారికి పిల్లలంటే మహాప్రాణం. చటుక్కున ఆ పిల్లాన్ని ఎత్తుకుని తెగ ముద్దులాడేది. మీనాక్షి, మీ రెండో అబ్బాయి కొడుకు కదూ, ఎంచక్క దెబ్బ పండులా ఉన్నాడు. మా రవికి ఇలాంటి పిల్లాడు పుడితే ఎంత బాగుండునో కదా. ఆ 7 కొండలవాడు మా మీద ఎప్పటికి కరుణిస్తాడో. గొంతు బొంగిరిపోయింది, కళ్ళు చెమర్చాయి. సరిగ్గా అదే సమయానికి లలిత పూలజతో వారున్న చోటుకొచ్చింది. పార్వతమ్మ చీరకుంగుతో కళ్ళొత్తుకుంది. మీనాక్షమ్మకి పార్వతమ్మను చూస్తుంటే విపరీతమైన జాలి కలిగేది. పార్వతమ్మ, బాధపడకు, ఊరుకో, దేనికైనా టైం రావాలి. మనం కంగారు పడితే మటుకు పుట్టేస్తారా? మనవల కోసం నువ్వు పడే తాపత్రయం ఆ దేవుడు తప్పక గ్రహిస్తాడు. నీ కోడలి చేత నువ్వు చేయించిన నోములు వ్రతాలు వృధా కావు, తప్పక ఫలితం లభిస్తుంది. నా నోటి నుండి వచ్చే మాట పొల్లిపోదు, చూస్తుండు. వచ్చే సంవత్సరానికల్లా నీ కోడలి కడుపున దెబ్బపండు లాంటి పిల్లాడు పుట్టకపోతే నన్ను అడుగు అంది దృఢంగా. ఆమె వాక్కు బ్రహ్మవాక్కులా అనిపించి పార్వతమ్మకు మనసు ఆనందంతో నిండిపోయింది. మీనాక్షి, నీ నోటి వాక్కు నిజమే అయితే ఆ 7 కొండల వాడికి నిలువుదోపిడి ఇచ్చేస్తానే అంది భక్తిభావంతో. లలితకు అత్తగారు పడే ఆవేదన ఆతృత చూస్తుంటే మనసు జాలితో నిండిపోయింది. ఆమె కోరిక తీర్చాలని తనకు ఉంది, కానీ ఆ దైవం దయదలిచిందే. తను మాత్రం ఏం చేస్తుంది? ఆ శుభగడియలు ఎప్పటికి రానున్నవో.
తనలో తాను అనుకుంటూ అక్కడి నుండి నిష్క్రమించింది. పార్వతమ్మ, మీ కొడుకు కోడలు టెస్టులు చేయించుకోలేకపోయారా అంది. నేను పోరు పెట్టగా మొన్ననే 4 రోజుల క్రితం టెస్టులు చేయించుకొచ్చారు. మరైతే డాక్టర్లు ఏమన్నారు? కుతూహలంగా అడిగింది మీనాక్షమ్మ. ఇంకా రిపోర్ట్లు రాలేదు, టైం పడుతుండట చెప్పింది పార్వతమ్మ. అవును, చెప్పడం మర్చిపోయాను పార్వతమ్మ. మన పక్క ఊళ్ళో ఉంటున్న స్వాముల వారు ఈరోజు మన ఊరు వస్తున్నారు. స్వాముల వారి వద్దకు కోడల్ని తీసుకెళ్ళు. ఇద్దరూ దర్శనం చేసుకోండి. ఆయన మంత్రించిన విభూది ఇస్తారు. అది నోట్లో వేసుకోగానే మీ కోడలు గర్భం ధరిస్తుంది. ఎంతో నమ్మకంగా చెప్పింది. నువ్వు అంటున్నది నిజమేనా అంది నమ్మలేనట్లు పార్వతమ్మ. మా రెండో కోడలికి 10 సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. స్వాముల వారి దర్శనం చేసుకున్నాం. ఆయన మంత్రించి విభూది ఇచ్చారు. మా కోడలు అది నోట్లో వేసుకుందో లేదో సంవత్సరం తిరగకుండా ఈ పిల్లాన్ని కంది తెలుసా అంది మీనాక్షమ్మ. పార్వతమ్మ గారి కళ్ళల్లో ఆశలు తళుక్కున మెరిశాయి. తన కోడలు స్వామీజీ ఇచ్చిన విభూది నోట్లో వేసుకున్న శుభక్షణాన ఆమె గర్భం ధరించి సంవత్సరం తిరగకుండా దబ్బబండు లాంటి పిల్లాన్ని కన్నది. ఆ మనవణ్ణి ఉయ్యాల్లో వేసి జోలపాటలు పాడుతోంది. ఓ ఊహా చిత్రం ఒక్క క్షణం ఆమె కళ్ళ ముందు కదిలింది. మీనాక్షమ్మ ఆమె భుజం తడుతూ, ఏమిటి అప్పుడే కళ్ళు కనిస్తున్నావా అడిగింది నవ్వుతూ. పార్వతమ్మ ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చి, నా కలలు నిజమవుతాయంటావా అనుమానాన్ని వ్యక్తం చేసింది. పార్వతమ్మ, తప్పకుండా నీ కలలు పండే రోజు వస్తుంది. నీ చెప్పినట్టు మీ కోడల్ని స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళు. మరికి వస్తాను అంటూ మీనాక్షమ్మ మనవడి చేయి పుచ్చుకుని చంకలో బిందె పెట్టుకుని వడివడిగా వెళ్ళిపోయింది. పార్వతమ్మ అన్యమనస్కంగా ఇంట్లోకి దారితీసింది. లలిత బెడ్రూమ్లో డబల్ కాట్ మీద బెడ్షీట్ సర్తోంది. సరిగ్గా అదే సమయంలో రవిచంద్ర స్నానం ముగించుకుని బాత్రూమ్ నుండి వచ్చాడు. మెల్లగా చప్పుడు కాకుండా భార్యకు వెనక భాగంగా నిలబడి 2 చేతులు ఆమె ఉదరం మీదకు పోనిచ్చి చటుక్కున ఛాతికి హత్తుకున్నాడు. లలిత ఉలిక్కిపాటుతో వెనక్కి తిరిగి చూసింది. అతడు కొంటెగా మందహాసం చేశాడు. అబ్బా, ఎంత హడలిపోయాను తెలుసా? ఏమిటి పని? వదలండి, వంటింట్లో నాకు పనుంది అంది విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. వదలను మత్తుగా అంటూ మోహన్తో దగ్గరికి అదుముకొని, ఇందాక నువ్వు గార్డెన్లో పువ్వులు కోస్తుంటే ఎలా అగిపించావో చెప్పనా మాయమరుపుగా అన్నాడు. నేను చెప్తానులేండి, జీవన సంధ్యలా ప్రభాత సంధ్యలా అంతే కదూ అంది. కాదు, నువ్వు ఆరెంజ్ కలర్ మందారాలు తుంచుతుంటే ఈ చేతి వ్రేళ్ళు పగడపు లలితల్లా అన్నట్టున్నాయి. పింక్ కలర్ మందారాలను కోయటకు జాతికెంపు వచ్చిందా అన్న భ్రమ కలిగించావు. ఇంకా వైట్ కలర్ మందారాల్లో రాత్రంతా వెన్నెల్లో పన్నీటిలో జలకమాడి తడిచి వికసించిన ఓ శ్వేత పుష్పంలా గుబాళించావు తెలుసా పారవస్యంగా అన్నాడు. అంటే ఏమిటి? మీ వర్ణనలో ఒక్క ముక్క కూడా నాకు అర్థం కాలేదు అయోమయంగా అంది. నీ మొద్దుబుర్రకు ఏం అర్థం కాదు. నేను చంద్రుని కదా. నేను ప్రసరింపచేసిన ప్రేమనే చన్నీట స్నానమాచరించిన శ్వేత పుష్పానివి అన్నమాట మార్ధవంగా అన్నాడు. బాప్రే, మా ఆయనకి ఈరోజు కవిత్వం ఇలా ప్రవాహాల్లో ఉరకలు వేస్తుందేమిటి? కొంపతీసి ఊరంతా మునిగిపోతుందేమో అంది చిలిపిగా నవ్వుతూ. ఏ, నా కవిత్వం అంత వికారం పుట్టిస్తోందా? నా వర్ణన ప్రబంధ కవుల వర్ణనకు సరితుగదా? చిన్న ముఖం చేసుకుని అడిగాడు. లలిత కిలకిలా నవ్వింది. ఎందుకలా నవ్వుతున్నావు? నా కవిత్వం చీప్గా ఉందా చెప్పు ఉడుక్కుంటూ అడిగాడు. లలిత నవ్వాపి, అబ్బే లేదండి, చాలా బాగా వర్ణించారు. మీకు ఇంత హఠాత్తుగా ఇంత కవిత్వం ఎలా పుట్టుకొచ్చిందా అని ఆశ్చర్యంగా ఉంది అంది. నీ అందాన్ని చూస్తే సాహితీ పరిజ్ఞానం తెలియని ఎంతటి చచ్చుదద్దమ్మకైనా కవిత్వం పుట్టుకొస్తుంది తెలుసా అన్నాడు మెరిసే కళ్ళతో. భర్తను ఉడికించడానికంటే మీరు సాహిత్య జ్ఞానం తెలియని చచ్చుదద్దన్న మాట అనేసి నాలుగు ఖర్చుకుంది. నేనేదో మాట వరుసకన్నాను, నన్నే చచ్చుదద్దమ్మని చేసావా? నీ పని చెప్తానుండు చిరుకోపంగా అంటూ ఆమెను తన వైపుకి తిప్పుకొని ముక్కు పట్టుకుని గట్టిగా పిండాడు. అమ్మా, నొప్పిగా ఉంది, ఊపిరి ఆల్పడలేదు, వదలండి ప్లీజ్ అంది అభ్యర్థనగా. అతడు వదిలేస్తూ, ఈసారికి వదిలేస్తున్నాను, మరి ఇంకెప్పుడు నన్ను ఆట పట్టించకే. అలాగేలేండి మహాశయ, బుద్ధి గడ్డి తిని అన్నాను అంది అభినయంగా చెంపలేసుకుంటూ. ఇందాక పూదోటలో విహరిస్తున్న నిన్ను ఇలా బంధించేసి పూదోటనే బెడ్రూమ్గా మార్చేయాలనిపించింది తెలుసా?
మత్తుగా అంటూ పెదవులను అందుకోబోయాడు. ఆగండి ఆగండి కవిరాజు గారు అన్నట్టు ఎల్లో మందారాన్ని వర్ణించలేదు. పాపం, దాన్ని కూడా నన్ను ఉపమానంగా తీసుకుని వర్ణించేయండి, సంతృప్తి చెందుతాం మందహాసం చేస్తూ అంది. ఎల్లో మందారమా? ఎలా వర్ణించాలబ్బా? వచ్చింది ఐడియా, నీ చెక్కిళ్లతో వర్ణిస్తా హుషారుగా అంటూ వ్రేలితో ఆమె చెక్కిల మీద కొట్టాడు. ఏ కవి అయినా గులాబీల్లాంటి చెక్కిళ్ళు అని వర్ణిస్తాడు కానీ పసుపు మందారాలని వర్ణించడం వినలేదు, చదవలేదు అంది గేలి చేస్తూ. అక్కడే పప్పుల కాలేశావు. నీ చెప్పేది కాస్త విను. రమ్యమైన నునుమైన ఈ కపోలాలకు ఛాయ పసుపు పూసావు కదా, మరప్పుడు ఇవి పసుపు మందారాలు అవ్వలేదు అన్నాడు వివరిస్తూ. పసుపు మందారాలన్నీ గుమ్మిగుడి గోమేధికాల్లాంటి నీ కపోలాలను ఇలా ముద్దాడాలని కోరిక పడ్డాయట. మత్తుగా ఆమె చెక్కిళ్లను పెదవులతో చుంబించాడు. వర్ణనే కాదు, గడుసుగా శృంగార చేష్టలతో ప్రయోగాలను కూడా ఇక వదలండి అంటూ విడిపించుకుంటూ, ఏమిటా కంగారు, కాసేపు కూర్చుని కబుర్లు చెప్పచ్చుగా సున్నితంగా కోపగించుకుంటూ అన్నాడు. అమ్మో, వంటింట్లో ఎక్కడ పని అక్కడే ఉంది, అత్తయ్య తిడుతుంది భయంగా అంది. పర్వాలేదు కానీ అమ్మ మీనాక్షమ్మ గారు ప్రతిరోజు మంచినీళ్ళ కుళాయి దగ్గర బాతకాన్ని కొడుతుంటారు కదా, రోజు ఏం విషయాలు చర్చించుకుంటారు సందేహంగా ప్రశ్నించాడు. ఏముంది, మన పక్కింటి వాళ్ళు గూర్చి, ఎదురింటి వాళ్ళు గూర్చి, వెనకింటి వాళ్ళ గూర్చి చెప్పుకుంటూ ఉంటారు. ఈరోజు వాళ్ళ సంభాషణ పిల్లల మీదకి పోయింది. ఏంటట క్యూరియాసిటీతో అడిగాడు. మీ అమ్మగారు మనకు పిల్లలు పుడితే ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామికి నిలువు దోపిడి ఇచ్చేస్తారట. అమ్మో, మన చేత మళ్ళీ ఇదో తీర్థయాత్ర చేస్తోందా ఏమిటి భయంగా అన్నాడు. అదేమిటండి, మనవలతో ఆడుకోవాలని ఆవిడకి మాత్రం ఉండదు. పాపం, ఆవిడ కంటనీరు పెట్టుకుంటే నాకెంత జాలేసిందో. అంత జాలిపడేదానివి ఓ బిల్లి పాపాయిని కనిచ్చేయచ్చుగా. నా చేతుల్లో పనా ఏమన్నానా? అంతా మీ చేతుల్లోనే ఉంది చిలిపిగా నవ్వుతూ అతడి క్రాఫ్ సర్చ్ చేస్తూ అంది. మగవాళ్ళు నవమాసాలు మోసి పిల్లల్ని కనే విద్య ఏమైనా ఉంటే చెప్పు, కనేసి ఇచ్చేస్తాను హాస్యంగా అన్నాడు. ఓ మొద్దబ్బాయ్, మిమ్మల్ని కనమనలేదు మరీ జిజ్ఞాసగా అడిగాడు. అబ్బా, నాకు సిగ్గేస్తోంది అంది మల్లె మొగ్గలా ముడుచుకుపోతూ. పర్వాలేదు లేవోయ్, నా దగ్గర సిగ్గేమిటి, చెవులో చెప్పు ఉత్సుకతతో అడిగాడు ఆమె ముఖానికి దగ్గర నోరు పెట్టి. సరిగ్గా అప్పుడు పార్వతమ్మ గారు పూజామందిరం నుండి లలిత లలిత కేకలేసింది. కంగారుగా వదలండి, అత్తయ్య పిలుస్తోంది అని విడిపించుకోవడానికి ప్రయత్నిస్తూ. అదేదో నా చెవిలో చెప్పే వరకు వదలను బెంకంగా అన్నాడు. ప్లీజ్ వదలండి, పిలిచిన వెంటనే వెళ్ళకపోతే అత్తయ్య కోపం వస్తుంది బ్రతిమాలే ధోరణిలో అంది. అతడు పట్టు వదలలేదు. ఇక గత్యంతరం లేక అమ్మా నొప్పి నొప్పి అంది గుండెని చేత్తో రాసుకుంటూ బాధను అభినయిస్తూ. అతడు కంగారుగా పట్టు వదిలి ఏమైంది లలిత ఆందోళనగా అడిగాడు. లలిత కిలకిలా నవ్వుతూ టీజింగ్గా చూస్తూ లేడి పునలా పారిపోయింది. అతడు విస్మయం చెంది అమ్మదొంగ, నీ పని రాత్రికి చెప్తాను చిరుకోపంగా అన్నాడు. లలిత పూజ గదిలోకి వెళ్ళి అత్తగారికి అభిముఖంగా నిలబడి అత్తయ్య పిలిచావా వినయంగా అడిగింది. అవును, నా జపమాల భగవద్గీత పుస్తకం కనిపించడం లేదే, కాస్త వెతుకుపెట్టు ఎక్కడుందో ఆజ్ఞాపించింది పార్వతమ్మ. చురుకుగా నలువైపులా కలయి చూసి ఇదిగో అత్తయ్య మీ పక్కనే ఉన్నాయి అంటూ వాటిని అత్తగారికి అందించింది. నామతి వారి మండ సంకలో పిల్లాన్ని పెట్టుకుని ఊరంతా విదిలినట్టుంది. ఎంతసేపు వెతికినా నా కళ్ళకు అనిపించలేదు. వెళ్ళు, పనిలో ఉన్నట్టున్నావుగా నొచ్చుకుంటూ అనింది. లలిత కిచెన్లోకి దారి తీసింది. అప్పటికే రవిచంద్ర ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి డ్రాయింగ్ రూమ్లో కూర్చుని పేపర్ తిరిగేస్తున్నాడు. భర్త ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయ్యి కూర్చోవడం చూసి హడావిడిగా టిఫిన్ తయారు చేస్తుంది లలిత. ఇంతలో మళ్ళీ అత్తగారి నుండి కాల్ వచ్చింది. చేస్తున్న పని మధ్యలో ఆపి మళ్ళీ అత్తగారి వద్దకు వెళ్ళింది. ఏం కావాలత్తయ్య అంది. వంటింట్లో పని ఇంకా కాలేదు అడిగింది అత్తగారు. టిఫిన్ తయారు చేస్తున్నాను. ఆయన అప్పుడే తయారై కూర్చున్నారు. ఇప్పుడు వచ్చారంటే ఆఫీస్కి టైం అవుతుందని ఒకటే హడావిడి చేసేస్తారు. ఏం కావాలో చెప్పండి గబగబా అంది. వాడికి టిఫిన్ అది నేను చూస్తా కానీ నువ్వు చీర మార్చుకుని తొందరగా రెడీకా అంది శాసిస్తున్నట్లుగా. విషయం చెప్పకుండా అలా ఆజ్ఞాపిస్తున్న అత్తగారి వైపు విస్తుపోయి చూస్తూ ఎక్కడికి అత్తయ్య అంది.
అదేనే మన పక్క ఊళ్ళో దయానంద స్వాముల వారు లేరు, ఆయన ఈరోజు మన ఊరు వస్తున్నారట. ఆయన చేతో ఇంత విభూది ఇస్తే పిల్లలు లేని వాళ్లకు పిల్లలు పుడతారన్నారట. తొందరగా చీర కట్టుకునిరా, ఆయన దగ్గరికి వెళదాం అంది అత్తగారు ఆజ్ఞ జారీ చేస్తూ. లలిత అత్తగారి మాటలతో తెల్లబోయింది. ఆమె మీద ఎప్పుడూ లేని కోపం ముంచుకొచ్చింది. తనకు పిల్లలు పుట్టలేదని పిల్లల కోసం తన చేత ఎన్నో వ్రతాలు చేయించింది. తీర్థయాత్రలకు తీసుకెళ్ళింది. ఎవరో నోము చెప్తే ఆ నోము తన చేత చేయించడం ఒక్కటేమిటి, ఏ 100 నోములో నోయించిందో. తలకు స్నానాలు ఉపవాసాలు చేసి చేసి తన ఆరోగ్యం కూడా పాడైంది. అయినా అదేమీ పట్టించుకోదు. ఆవిడకు మాత్రం తమ వంశాన్ని ఉద్ధరించే మనవడు కావాలి. నిరంతరం అదే తపన, అదే ధ్యాస, అదే ఆలోచన. మనవణ్ణి కని ఇవ్వడం లేదని ఒక్కొక్కసారి తన మీద ఉక్రోషంతో విరుచుకుపడుతుంది. తను మాత్రం ఏం చేస్తుంది, తన చేతుల్లో లేదుగా. ఈరోజు కొత్తగా స్వామీజీని దర్శించుకుందాం అనేసరికి లలిత గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. చెప్పింది చేయక అలా ఆలోచిస్తూ నిలబడ్డామే, గద్దిస్తూ అడిగింది అత్తగారు. అది కాదత్తయ్య, స్వామీజీలంటే నాకు నమ్మకం లేదు అంది బెదురు చూపులు చూస్తూ. ఏ, ఎందుకట తీవ్రంగా అడిగింది అత్తగారు. ఆ దొంగ స్వాములు ప్రదర్శించే భక్తి, వాళ్ళు మంత్రించిచ్చే విభూది, వీటిపైన నాకు నమ్మకం లేదు. వాళ్ల కాళ్లపై పడి మొరక్కటం అంటే నాకు అసహ్యం. ఇన్నాళ్ళు మీరు చెప్పినట్టే వ్రతాలు చేశాను, తీర్థయాత్రలు చేశాను. ఇప్పుడు మాత్రం నన్ను బలవంత పెట్టకండి. పిల్లల కోసం అడ్డమైన వాళ్ళ కాళ్ళు పట్టుకుని పూజించడం నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. నా చేత ఎన్ని వ్రతాలు చేయించలేదు, ఎన్ని తీర్థయాత్రలు చేయించలేదు. మంత్రాలకు చింతకాయలు రాలుతాయా అన్నట్టు స్వామీజీ మంత్రిచ్చి ఇచ్చిన విభూది నోట్లో వేసుకుంటే పిల్లలు పుట్టేస్తారా? అంతా మీ పిచ్చత్తయ్య. ఆ దేవుని అనుగ్రహం ఎలా ఉంటే అలా జరుగుతుంది అంతే అంది విరక్తిగా లలిత. కోడలి నోటి వెంట వెలువడిన పలుకులు విన్న పార్వతమ్మ గారు రెచ్చిపోయింది. అవునులే, చేసుకున్న వారికి చేసుకున్నంత అని ఏ జన్మలో ఏ పాపం చేశామో ఇప్పుడు గొడ్రాలుగా బతుకుతున్నావు. మా వంశంలో 10 తరాల నుండి బిడ్డలు లేని స్త్రీలు ఎవ్వరూ లేరు, నువ్వు తప్పించి. ఏదో నీ కడుపున ఒక నలుసు పుడితే వాడి వంశం నిలబడుతుందని నా భ్రమ. ఇదిగో నీ పెళ్ళై ఇప్పటికి 10 సంవత్సరాలైంది. ఇంకో 2 సంవత్సరాలు చూస్తాను. అప్పటికీ నీ కడుపున పిల్లలు పుట్టకపోతే నా కొడుక్కి వేరే పెళ్లి చేస్తాను, గుర్తుంచుకో, తెలిసిందా? తీక్షణంగా చూస్తూ హెచ్చరించింది. అత్తగారు అలా బెదిరించేసరికి లలిత నిశ్చేష్టురాలైంది. నిజంగా అత్తగారు అన్నంత పని చేసి చూపుతుంది. అత్తగారి సంగతి తనకు తెలియంది కాదు. 10 సంవత్సరాల నుండి ఆమెతో వేగుతోంది. లలితకు దుఃఖం ముంచుకొచ్చేస్తోంది. విసవిస తన గదిలోకి వెళ్ళిపోయింది. రవిచంద్ర పేపర్ మడిచి పక్కన టీపా మీద పడేసి డైనింగ్ రూమ్లోకి వచ్చాడు. డైనింగ్ టేబుల్ ముందు కూర్చుని, లలిత టిఫిన్ రెడీయా పిలిచాడు. భార్యకు బదులు తల్లి సమాధానమిస్తూ డైనింగ్ రూమ్లోకి ఎంటర్ అవుతూ, వస్తున్నా అని టిఫిన్ ప్లేట్ తీసుకొచ్చి కొడుకు ముందు పెట్టింది. అదేంటమ్మా నువ్వు తెచ్చావు, లలిత ఏది అడిగాడు. మీ ఆవిడకు చిన్న మాట అంటే చాలు కోపం ముంచుకొస్తుంది. ఏదో పెద్దదాన్ని ఏదైనా అంటే సర్దుకుపోవచ్చుగా, అలిగి మంచం ఎక్కాలా అంది సాగదీసుకుంటూ, ఇందాక తాను కోడల దగ్గర అన్న మాటలు కప్పిపుచ్చుతూ. ప్లేట్లో ఉప్మాను స్పూన్తో కలుపుతూ తల్లిని నిశ్చితంగా చూస్తూ, ఏమన్నా ఏమిటి ప్రశ్నించాడు. మన పక్క ఊళ్ళో దయానంద స్వాముల వారు ఉన్నారు కదా, ఈరోజు మన ఊరు వస్తున్నారు. స్వామీజీని దర్శించుకుందాం రమ్మన్నాను, అంతే. మీ ఆవిడకు ఇంత పొడవున కోపం వచ్చింది. మన ఎదురింటి మీనా కోడలు స్వామీజీ మంత్రిచ్చిన విభూది నోట్లో వేసుకుందో లేదో 2వ మాసం తిరగకుండానే గర్భం ధరించింది. దబ్బపండు లాంటి బిడ్డను కంది. ఆ స్వామీజీ చేత్తో ఇంత విభూది ఇస్తే దీనికి పిల్లలు పుడతారేమోనని ఆశ. ఏమిటో ఈ వంశం నిరర్ధకమైపోతుందేమోనని నా బాధ అంది నిర్వేదంగా. అమ్మా, అంతా నీ పిచ్చి. తన చేత వ్రతాలు తీర్థయాత్రలు చేయించావు. పిల్లల మాట అటుంచి తన ఆరోగ్యం పాడైంది. తన ఆరోగ్యాన్ని కానీ తన నమ్మకాలను కానీ పట్టించుకోవు. నీ చాదస్తం నీదే. తనకు స్వామీజీలంటే నమ్మకం లేదు విసుక్కుంటూ అన్నాడు. ఏమిటో అంతా నా పిచ్చి. ఈ ఇంట్లో బోసినవులతో తిరిగే చిన్నారి పాపలను చూసే యోగం నాకు లేదేమో అంది విరక్తిగా. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు పిల్లలు పిల్లలు అంటూ ఒక లెక్కన దాని ప్రాణాలు తోసేస్తున్నావు. తన చేతుల్లో ఉందా చెప్పు? మాకు పిల్లలు పుట్టే అదృష్టం లేదు అంతే అసహనంగా అన్నాడు. నా మాటంటే ఈ ఇంట్లో ఎవ్వరికీ గౌరవం లేకుండా పోయింది. పూచికి పులనంత విలువ కూడా లేదు. మీ నాన్నగారే ఉంటేనా మాటని ఇలా కొట్టిపారేసేవారా? అంతా నా కర్మ. ఏదో నీకు ఒక నలుసు పుడితే సంతృప్తిగా కన్ను మోస్తాను. నేను చచ్చేలోగా నా కోరిక తీరుతుందో లేదో అన్న బాధ తప్పితే ఇంకేమీ లేదు అంటూ చీరచెంగుతో కళ్ళొత్తుకుని బుర్రున ముక్కు చీదేసింది.
తల్లి అలా బాధపడితే చూడలేని రవిచంద్ర చలించిపోయాడు. సర్లేమ్మా, లలితకు నేను సర్ది చెప్తానులే, స్వామీజీ దర్శనానికి తీసుకెళ్ళు అంటూ టిఫిన్ కానిచ్చి తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. లలిత బెడ్ మీద బోర్లా పడుకుని వెక్కిళ్ళు పెడుతోంది. రవిచంద్రకి ఇదేమీ కొత్త కాదు. తన తల్లి ఆమెను రోజు పిల్లల కోసం ఏదో వంక పెట్టి సాధించడం, ఆమె కంటతడి పెట్టుకోవడం, తాను భార్యను ఓదార్చడం, ఇది అతని రొటీన్ వర్క్లో ఒకటైపోయింది. రవిచంద్ర భార్య పక్కన కూర్చుని శిరస్సు మీద చేతితో నిమురుతూ, లలిత, అమ్మ సాధింపులు నీకేమీ కొత్త కాదుగా, ఎందుకలా బాధపడతావు లాలనగా అన్నాడు. అత్తయ్య మాటలకు నేను ఎప్పుడైనా ఎదురు చెప్పానా? నాకు స్వామీజీలంటే నచ్చదు, అది మీకు తెలుసు కదా. రానన్నానని ఎన్ని మాటలందో. నాకు 2 సంవత్సరాల్లో పిల్లలుగాను పుట్టకపోతే మీ అమ్మ మీకు వేరే పెళ్లి చేస్తుందట, అందుకే నా బాధంతా అంది ఉక్రోషంగా. అతడు పగలబడి నవ్వాడు, భార్య వైపు చిలిపిగా చూస్తూ. ఎందుకలా నవ్వుతున్నారు? అవునులేండి, మీకు నవ్వులాటగానే ఉంటుంది, నా బాధ మీకేం అర్థమవుతుంది ఉడుక్కుంటూ అన్నది. ఆమె చెక్కిళ్ళ మీద కన్నీటి బిందువులు కొనగోటితో తుడుస్తూ, పిచ్చిదానా, అమ్మ ఏదో కోపంలో అంది. ఒకవేళ నిజంగా అమ్మ చేస్తానంటే మటుకు నేను ఒప్పుకుంటానా? ఆకాశం విరిగి నేల మీద పడిపోని, భూమి బద్దలైపోని, నా జీవితంలోకి నిన్ను తప్ప వేరే స్త్రీని ఆహ్వానించేది లేదు. లల్లి, మనిద్దరిని ఆ దేవుడు కూడా విడదీయలేడు. ఒకవేళ మనకు పిల్లలు పుట్టకపోయినా అంతగా బాధపడద్దు. మన అదృష్టం బాగుంటే పుడతారు, లేకపోతే లేదు. నీకు నేను, నాకు నువ్వుగా బ్రతుకుదాం లాలన్గా అంటూ ఆమెను ఒడిలోకి తీసుకుని పసిపాపాయని లాలించినట్లు లాలించాడు. అతడి ఓదార్పు వచనాలతో కొంత ఉపశమనం చెందింది. అతడి చేతినున్న వాచి వైపు చూసుకుంటూ, నాకు ఆఫీస్ టైం అవుతుంది అంటూ ఒక్క ఉదుటిన మంచం మీద నుంచి లేచాడు. లలిత పెద్దావిడ కదా, ఈ వయసులో ఆమెను ఎందుకు బాధ పెట్టడం? ఆమెకుండే చాదస్తాలు నమ్మకాలు ఆమెకుంటాయి, ధిక్కరించడం ఎందుకు? పోనీ అమ్మ కూడా వెళ్ళి స్వామీజీ దర్శనం చేసుకుని రారాదు? అమ్మ తృప్తి కోసం అడుగుతున్నాను అభ్యర్థనగా అన్నాడు. భర్త మాటను కాదనలేక సరేనని తల ఊపింది. లలిత తనకిష్టం లేకున్నా అత్తగారి కూడా వెళ్ళి స్వామీజీని దర్శించుకుంది. స్వామీజీ మంత్రిచ్చిన విభూతి తెచ్చుకుని నోట్లో వేసుకుంది. రవిచంద్ర ఆఫీస్ పని మీద క్యాంప్కి వెళ్ళి అప్పటికి 4 రోజులైంది. అతడు వెళ్ళిన మర్నాటి నుండి లలిత ఫీవర్తో బాధపడుతోంది. పార్వతమ్మ కొడుకు ఇంట్లో ఉంటే కోడల్ని ఏదైనా అనడానికి కాస్త జంకుతుంది. ఈ 4 రోజుల నుండి కొడుకు ఇంట్లో లేకపోయేసరికి ఆమె నోటికి అడ్డు అదుపు లేకుండా పోయింది. కోడల్ని ఒకటే సాధించడం ఆరంభించింది. అందులోనూ ఆ రోజు ఉదయం నుండి కోడల మీద కారాలు మిరియాలు నూరేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో అత్తగారు తనకు సాయంగా రమ్మన్నా రాదన్నా నిర్ణయించుకొని అంత నీరసంలోనూ లలిత ఒక్కతే ఆటో వేసుకుని డాక్టర్ సులోచన నర్సింగ్ హోమ్కి వెళ్ళింది. లలిత వచ్చేసరికి డాక్టర్ సులోచన అప్పుడే బయటకి పని మీద వెళ్ళింది. డాక్టర్ గారు ఇప్పుడే బయటకు వెళ్ళారు, 1 గంటలో వస్తారు, కన్సల్టింగ్ రూమ్లో కూర్చోండి అని చెప్పి సిస్టర్ వెళ్ళిపోయింది. అప్పటికే పేషెంట్లందరినీ చూడటం పూర్తయినట్లుంది. అక్కడ లలిత తప్పితే ఎవ్వరు లేరు. ఆమెకు హై ఫీవర్ మూలాన విపరీతమైన నీరసం, శక్తి క్షీణించిపోయినట్లుగా ఉంది. కుర్చీ దగ్గరకు నడిచింది. కాలు ముందుకు కదలలేదు. కళ్ళు బైర్లు కమ్ముతున్నట్లయ్యాయి. అంతే, స్పృహ తప్పి దబ్బున క్రింద పడిపోయింది. సరిగ్గా అప్పుడు డాక్టర్ మాధవ్ వార్డుకు వెళ్లే పేషెంట్లందరినీ చూసుకుని ఇటు వస్తున్నాడు. లలిత అలా నేలకి ఒరిగిపోవడం చూసి ఆమెను చెంతకు పరిగెత్తుకొచ్చాడు. ఆమె స్పృహలో లేదని గ్రహించి ఆమెను మెల్లగా 2 చేతులతో ఎత్తుకుని తన రెస్ట్ రూమ్ వైపు దారితీశాడు. తన చేతుల్లో గువ్వలా మిడిపోయిన ఆమె వైపు అప్రయత్నంగా దృష్టిని నిలిచిపోయింది. ఆమె నగుమోము అరమోడుపు కన్నులతో చూశాడు. అంతే, అతడి దృష్టి మరల్చుకోలేకపోయాడు. రతీదేవిని అతిశయింపజేసే అందం ఆమెది. పసిడి వర్ణంతో కాంతులేనొత్తుంది. పగడపు పెదవులు తడితేరి వింత శోభనిస్తున్నాయి. అరుణిమ దాల్చిన చెక్కిళ్ళు ఆమె అందాన్ని సమ్మోహితుడై ఆమె వదనం మీదుగా తన ముఖాన్ని చేర్చబోయి టక్కున ఆగిపోయాడు. ఎవరో వీపు మీద చెళ్ళున చరిచినట్టయింది. ఈరోజు తనకేమైంది? తన మనసు ఎన్నడూ లేనిది ఎందుకిలా చలించిపోయింది? పరాయి స్త్రీని కన్నెత్తి చూడని తాను ఈరోజు ఈమెను చూడగానే ఎందుకిలా సమ్మోహితుడవుతున్నాడు? పెళ్ళైన స్త్రీ పరాయి స్త్రీ అన్న విచక్షణ లేకుండా ఎందుకిలా తనలో అలజడి రేగుతోంది? ఎన్నో డెలివరీ కేసులు, సిజేరియన్లు, హిస్ట్రాక్టమీ కేసులు తానే స్వయంగా చూస్తుంటాడు. ఎప్పుడూ లేంది తన మనసుకి ఎందుకు ఇలా చపలత్వం వహించింది? అంతరంగాన్ని పదే పదే ప్రశ్నించుకుంటూ ఆమెను బెడ్ మీద పదిలంగా పడుకోబెట్టాడు. టెంపరేచర్ చూశాడు. సిస్టర్ని పిలిచి ఆమెకు ఇంజెక్షన్ ఇవ్వమని చెప్పి వెళ్ళిపోయాడు. ఒక 2 గంటలు గడిచింది. అప్పటికి సమయం 8 అవుతోంది. అప్పుడు డాక్టర్ సులోచన వచ్చింది.
స్పృహ తప్పిపడి ఉన్న లలితకు ట్రీట్మెంట్ ఇచ్చి ఆమెకు స్పృహ వచ్చేదాకా దగ్గరే కూర్చుంది. లలితకు స్పృహ రాగానే తన కారులో ఇంటికి దగ్గర దింపేసింది. రవిచంద్ర క్యాంపు నుండి ఆ రోజు రాత్రి ఇంటికి చేరుకున్నాడు. జ్వరంతో మనసుల్లో పడి ఉన్న భార్యను చూసి కంగారు పడ్డాడు. లలిత, ఏమైంది? అలా ఉన్నావు? ఒంట్లో బాగోలేదా? ఆందోళనగా అడిగాడు. లలితకు భర్తను చూడగానే జ్వరం, నీరసం ఒక్క క్షణంలో తీసినట్టయింది. మంచానికి వెనుకగా తలగడ చేర్చుకుని జారిగిలబడి నీరసంగా నవ్వింది. భార్య పక్కలో కూర్చుంటూ ఆమె శిరస్సు మీద చేతితో నిమురుతూ, ఏమైందిరా చెప్పు లలితంగా అడిగాడు. మీరెళ్ళిన మర్నాటి నుండి జ్వరం అండి. డాక్టర్ సులోచన దగ్గరికి వెళ్ళి ఇప్పుడే వచ్చాను. నీరసం మీద అక్కడ స్పృహ తప్పి పడిపోతే ఆమె ట్రీట్మెంట్ ఇచ్చి స్వయంగా తన కారులో మన ఇంటి దగ్గర దించింది అంది లలిత. అంత జ్వరంలో ఒంటరిగా ఎలా వెళ్ళావు? అమ్మను సాయం తీసుకెళ్లాల్సిందే అన్నాడు. మీ అమ్మ సంగతి మీకు తెలియంది కాదు. ఆమెకు మూడు కుదిరితే వస్తుంది, కుదరకపోతే రానని ముఖం మీద బిందెడు నీళ్లు గుమ్మరించినట్లు చెప్తుంది. జ్వరంతో పడి ఉంటే ఎలా ఉందమ్మా అన్న పలుకుకైనా నోచుకోలేకపోయాను. అట్లాంటప్పుడు చిటపటలు, చిందులు, మీ అమ్మ మీద చాడీలు చెప్పడం నా ఉద్దేశం కాదు. అమ్మను సాయం తీసుకెళ్ళలేకపోయావా అంటున్నారుగా, అందుకని చెప్పాల్సి వస్తుంది ఆమె ప్రవర్తన గురించి అంది చిన్న ముఖం చేసుకుంటూ. తల్లి భార్యపై చూపే నిర్దయకు, నిరాదరణకు మనసులోనే చింతించాడు. తాను తల్లిని నిలదీసి ఏమని అడగగలడు? అడిగితే భార్యను వెనకేసుకొస్తున్నావారా? తల్లి కంటే నీకు భార్య ఎక్కువైపోయిందా అంటూ తన మీద విరుచుకుపడుతుంది. అందుకే సాధారణంగా ఏది అడగాలనుకోడు. అత్తాకోళ్ళలు ఏం పడినా మౌనం వహిస్తాడు. పాపం లలిత కాబట్టి తల్లి నోరు పారేసుకున్నా ఎదురు సమాధానం చెప్పదు. లలిత, టాబ్లెట్లు వేసుకున్నావా అని అడిగాడు. లేదు, మంచినీళ్ళు కావాలంటూ లేవబోయింది. లేవకు, నేను ఇస్తాను అంటూ టేబుల్ మీద జగ్గులో నీళ్లు గ్లాసులో కొంపి భార్యకిచ్చాడు. లలిత టాబ్లెట్ వేసుకుని ముసుగు తన్ని పడుకుంది. ఫ్రెండ్స్, విన్నారు కదా నవలలోని మొదటి భాగాన్ని. ఈ నవల చదువుతున్నంతసేపు నవలలోని పాత్రలన్నీ నా కళ్ళ ముందు పిక్చరైజేషన్గా కనపడిందండి. ఈ క్రెడిట్ అంతా పుప్పాల సూర్యకుమారి గారు, వారికి నా కృతజ్ఞతలు. ఇంత మంచి నవల రచించినందుకు. మీ అందరికీ కూడా ఇలాంటి ఫీలింగ్ కలిగితే కామెంట్స్ రూపంలో నా వరకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. మరో భాగంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే.